అబూ హురైరా రజల్లాహు గారు ఒక విషయం చెప్పారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని. రంజాన్ మొదటి రాత్రి వస్తే సైతానులు తలబిరుసు తనం గల జిన్నులను బంధించబడి చెరసాలలో వేయబడతారు. నరక ద్వారాలు కూడా మూసివేయబడతాయి. వాటిలో ఏ ఒక్క ద్వారం తెరవబడదు. స్వర్గ ద్వారాలు తెరవబడతాయి. వాటిలో ఏ ఒక్క ద్వారము మూసివేయబడదు. ఒక ప్రకటించేవాడు, ఓ మంచిని కోరేవాడా సత్కార్యాల వైపుకు తిరుగు, ఓ చెడు వైపు తిరిగి ఉన్నవాడా దాని నుండి వెనుదిరుగు అని పిలుపుని ఇస్తూ ఉంటారు. ఇంకా ఆ రాత్రి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక మందిని నరకం నుండి విడుదల చేస్తూ ఉంటాడు. ఇలా ప్రతి రాత్రి ప్రకటించడం జరుగుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని ఈ యొక్క సహాబా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇబ్నే ఉమర్ రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, నెలవంకను చూసే వరకు ఉపవాస వ్రతం పాటించకండి, దాన్ని చూసే వరకు ఉపవాస వ్రతం విరమించకండి. ఒకవేళ ఆకాశం మేఘావృతమై ఉంటే గనక ఆలోచించి మరీ లెక్క కట్టండి అని చెప్పడం జరిగింది. ఇంకొక ఉల్లేఖనంలో నెల అంటే 29 రోజులు ఉంటుంది, నెలవంకను చూసే వరకు ఉపవాసం ప్రారంభించకండి. ఒకవేళ మేఘాలు ఆవరిస్తే 30 రోజులు కూడా పూర్తి చేసుకోండి అని కూడా ఈ విధంగా కూడా చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని అనస్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైనా ఉపవాసం ఉండాలి అంటే కనుక ముందుగా ఉదయం సహరీ తినండి, ఎందుకంటే సహరీలో మీకోసం శుభం ఉంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అనస్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకో విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని సహల్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఉపవాస విరమణను సమయబద్ధంగా పాటించే వరకు ప్రజలు లాభంలో ఉంటారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. సమయబద్ధంగా అంటే ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. కొంతమంది మరి ఆ సూర్యుడు చంద్రుడు సమయాలను పాటిస్తున్నారా, లేదా ఎవరో ఇచ్చే సైరన్ మీద ఆధారపడి ఉన్నారా, ఎవరో ఇచ్చే అజాన్ మీద ఆధారపడి ఉన్నారా, లేదా సమయాన్ని బట్టి ఆలోచిస్తున్నామా, ఎవరో ఒక మస్జిద్లో ఒక మోజన్ సాబో ఇంకెవరో వారు ఇచ్చే అజాన్ల మీద ఆధారపడి ఉన్నామా? ఒక్కసారి మనం ఇల్లు నేర్చుకోవాలి. మరి సమయబద్ధం అంటే ఏమిటి, ఈ యొక్క సమయం అనేది ఏంటి, దీంట్లో లాభం ఏముంది? ఈ యొక్క హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారంటే దాంట్లో ఎన్నో అర్థాలు ఉంటాయి. మరి ఒక ఇఫ్తారీ అనేటటువంటి యొక్క విషయంలో ఈ యొక్క విషయం ఎందుకు చెప్పబడింది? సమయబద్ధంగా పాటించినంత వరకు ప్రజలు లాభాలలో ఉంటారు అని ఈ యొక్క విషయం ఏ విధంగా మనం తీసుకోవాలి? ధార్మికంగా లాభంలో ఉంటామా, ఆధ్యాత్మిక పరంగా, ప్రాపంచిక